Good morning, my dear friends. And today we are going to discuss a wonderful topic, that is పోటీ పరీక్షలలో టాప్ ర్యాంక్స్ సాధించడం ఎలా. పోటీ పరీక్షలలో టాప్ ర్యాంక్స్ రావాలంటే మెమరీని వేగంగా మనం పెంచుకోవాలి. దానికి సంబంధించి ఒక 10 టెక్నిక్స్ మీకు చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీరు కంప్లీట్గా పూర్తిగా చూసినట్లయితే ఇది చాలా ఉపయోగపడుతుందండి. వెరీ స్పెషల్లీ అన్ని రకాల పోటీ పరీక్షల అభ్యర్థులు లైక్ టెట్, డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. సో డైరెక్ట్ మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే, మన టాపిక్ పరీక్షల్లో మెమరీ పెంచుకునే స్టడీ టెక్నిక్స్, టాప్ ర్యాంక్స్ కోసం పూర్తి గైడ్ మీ కిరణ్ కుమార్ కాటా, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. అభ్యర్థులందరూ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి ఒక్క అభ్యర్థి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతుంటారు. అందరూ చదువుతుంటారు, రకరకాల పుస్తకాలు కొనుక్కొని చదివి కొన్నిసార్లు అవి గుర్తుండవు. సో పరీక్షలలో మంచి మార్కులు రావాలంటే కేవలం చదవడం సరిపోదండి. చదివినది మనం గుర్తుంచుకోవడం చాలా ముఖ్యమైనది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ స్టడీడ్. చాలామంది అభ్యర్థులు చదివిన వెంటనే మర్చిపోతుంటారు అని బాధపడుతుంటారు. అలాంటి వారికి ఈ పరీక్షలలో మెమరీ పెంచుకునే స్టడీ టెక్నిక్స్ చాలా ఉపయోగపడతాయి. సో ఈ వీడియో కనుక మీరు కంప్లీట్గా చూసినట్లయితే చదివింది ఎక్కువ రోజులు గుర్తుంటుంది. రెండవది, మీ యొక్క రివిజన్ టైం అనేది తగ్గుతుంది. మూడవది, పరీక్షలలో మీరు టాప్ ర్యాంక్ సాధిస్తారు. ఫైనల్గా మీరు మీ జీవితంలో ఒక గవర్నమెంట్ జాబ్ని కైవసం చేసుకుంటారు. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటిదంటే, మెమరీ ఎందుకు తగ్గుతుంది, మనం చదివినది ఎందుకు గుర్తుండట్లేదు లాంగ్ టర్మ్ వరకు? ఒకటి, ఎక్కువ మోతాదులో చదవడం, ఒకేసారి ఎక్కువ మోతాదులో చదవడం. రెండవది, మొబైల్ డిస్ట్రాక్షన్. మూడవది, రివిజన్ చేయకపోవడం. నాలుగవది, నిద్ర సరిగా లేకపోవడం. ఐదవది, స్ట్రెస్గా ఫీల్ అవ్వడం. ఈ రకరకాల కారణాల వల్ల మన మెమరీ అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. ఈ సమస్యలను దాటుకోవడానికి ఇప్పుడు పోటీ పరీక్షలలో మెమరీ పెంచుకునే స్టడీ టెక్నిక్స్ గురించి చూద్దాం. ఫస్ట్ టెక్నిక్ అండి, మనం ఆల్రెడీ చదువుతూ ఉన్నాం, నో ప్రాబ్లం, నో ఇష్యూ అబౌట్ దాట్. చదివిన తర్వాత యాక్టివ్ రీకాల్ చేసుకోవాలి. అంటే చదివింది మనమే గుర్తు చేసుకోవడం. ఇక్కడ యాక్టివ్ రీకాల్ అంటే ఏమిటి? యాక్టివ్ రీకాల్ అంటే పుస్తకం చూస్తూ చదవడం కాదండి. యాక్టివ్ రీకాల్ అంటే పుస్తకం చూస్తూ చదవడం కాదు. అబ్సల్యూట్లీ రాంగ్. పుస్తకం చూసి చదివిన తర్వాత పుస్తకాన్ని మూసివేసి మెదడుతో చదివిన విషయాన్ని తిరిగి గుర్తు చేసుకోవడం. పుస్తకంలో చూసి చదివిన తర్వాత ఆ పుస్తకాన్ని మూసివేసి మన చదివిన కాన్సెప్ట్స్ని మన మెదడుతోటి తిరిగి గుర్తు చేసుకోవడం. ఇది సాధారణ రివిజన్ కంటే చాలా పవర్ఫుల్ స్టడీ టెక్నిక్. ఈ పద్ధతితో చదివితే సమాచారం మెమరీలో ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ విధంగా ఈ యాక్టివ్ చదివినది రికాల్ చేసుకుంటూ ఉండాలి మైండ్లో. అలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీరు చదివినది చాలా రోజుల వరకు మీ మైండ్లో నిల్వ ఉంటుంది. సో పుస్తకం మూసి మీరు చదివిన టాపిక్ను మీరు చెప్పుకోవాలి, మీ మనసులో, మీ మైండ్లోనే చెప్పుకోవాలి, చదివినంత రికాల్ చేసుకోవాలి. సో ఇది ఎలా చేయాలంటే, కొన్ని ప్రశ్నలు, చదివిన కాన్సెప్ట్ సంబంధించి కొన్ని ప్రశ్నలు మీరే వేసుకోవాలి, ఆ ప్రశ్నలకి మీరే సమాధానం చెప్పుకోవాలి. సో ఈ విధంగా యాక్టివ్ రీకాల్ అనేది చేసుకోవాలి మనం. ఇక కనుక రెండవది, స్పేస్డ్ రెపిటీషన్ అంటే గ్యాప్తో రివిజన్. స్పేస్డ్ రిపిటీషన్ అంటే గ్యాప్తో రివిజన్ చేసే సూపర్ మెమరీ టెక్నిక్. పరీక్షల్లో మెమరీ పెంచుకునే స్టడీ టెక్నిక్స్ అన్నట్టు. ఒక టాపిక్ను ఒకరోజు 5 సార్లు చదవడం కాదు. ఒక టాపిక్ను ఒకరోజు 5 సార్లు చదవడం కంటే
కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ మళ్ళీ చదవడం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఈ పద్ధతి. అంటే స్పేస్డ్ రెపిటీషన్. ఒక కాన్సెప్ట్ చదివారు, కొంచెం గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ చదవండి. సో ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మళ్ళీ మళ్ళీ చదవడం అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. దీనినే స్పేస్డ్ రెపిటీషన్ అంటారు. స్పేస్డ్ రెపిటీషన్ అంటే ఏమిటి? మరొకసారి చదివిన విషయాన్ని టైం గ్యాప్తో రిపీట్ చేయడం. ఎందుకంటే మన బ్రెయిన్ మర్చిపోవడానికి ముందు రివిజన్ చేస్తే ఆ సమాచారం లాంగ్ టర్మ్ మెమరీలో సేవ్ అవుతుంది. మన బ్రెయిన్, మన మెదడు మర్చిపోవడానికి ముందు రివిజన్ చేసినట్లయితే ఆ సమాచారం అనేది లాంగ్ టర్మ్ మెమరీలో సేవ్ అయి ఉంటుంది. ఈ స్పేస్డ్ రెపిటీషన్ స్కిల్ని ఎలా చేయాలి? స్టెప్ బై చెప్తాను చూడండి. స్టెప్ 1, కాన్సెప్ట్ని ఫస్ట్ క్లియర్గా చదవాలి. స్టెప్ 1లో మన యొక్క కాన్సెప్ట్ ఏదైతే చదువుతున్నామో ఆ కాన్సెప్ట్ని ఒకసారి క్లియర్గా చదువుకోవాలి. రెండవదిగా సేమ్ డే క్విక్ రివిజన్. అదే రోజు మళ్ళీ రివిజన్ చేసుకోవాలి. 5 minutes షార్ట్ రివిజన్. మీరు చదివిన కాన్సెప్ట్ని ఒక 5 నిమిషాల వరకు దాన్ని మీరు రివిజన్ చేసుకోవాలి. ఇక మూడవది ప్లాన్డ్ రివిజన్. టైం టేబుల్లో రివిజన్ డేట్స్ పెట్టుకోండి. ఒక డైరీ తీసుకొని ఈ పలానా రోజు డే 1లో ఫస్ట్ రీడింగ్ చేస్తాం మీరు, ఫస్ట్ లెర్నింగ్. ఒక 2 or 3 days తర్వాత దాన్ని మీ చదివిన కాన్సెప్ట్ని మళ్ళీ రివిజన్ చేసుకోండి. సో ఈ విధంగా చదివిన కాన్సెప్ట్ని ఒక మంత్లో 30 daysలో ఒకరోజు లెర్నింగ్ కాన్సెప్ట్ నేర్చుకున్నారు. ఆ కాన్సెప్ట్ని మళ్ళీ 2 days తర్వాత లేదా 3 days తర్వాత ఆ కాన్సెప్ట్ని మీరు మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా చదువుకుంటూ వెళ్తుంటే ఈ ఎగ్జామ్స్ వరకు గుర్తుంటుందండి. ఈ మెథడ్తో చదివింది ఎగ్జామ్స్ వరకు గుర్తుంటుంది. మీరు చూసిన ప్రతి ఒక్క క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయగలరు. ఒకేసారి 5 సార్లు చదవడం కంటే డే 1, డే 2 ఆర్ డే 7, డే 15 రివిజన్ చేసుకోండి. ఇలా ఇది పరీక్షలలో మెమరీ పెంచుకునే స్టడీ టెక్నిక్స్లో బెస్ట్ పద్ధతి. ఇక మూడవదిగా పోమోడోరో టెక్నిక్. ఈ పోమోడోరో టెక్నిక్ అనేది ఎలా చేయాలి? ఇటలీ దేశస్థుడైన ఫ్రాన్సిస్కో సిరిలో ఈ పద్ధతిని అభివృద్ధి చేశాడు. పోమోడోరో టెక్నిక్ అంటే తక్కువ టైంలో ఎక్కువ ఫోకస్తో చదవడానికి ఉపయోగించే అద్భుతమైన స్టడీ పద్ధతి ఈ పోమోడోరో టెక్నిక్. మరి ఒకసారి చెప్తున్నాను. పోమోడోరో టెక్నిక్ అంటే తక్కువ టైంలో ఎక్కువ చదవడం, ఎక్కువ రోజుల వరకు దాన్ని గుర్తుంచుకోవడం. ఇది ఒక అద్భుతమైన స్టడీ టెక్నిక్ అండి. దీన్ని ఇటలీ దేశస్థుడైన ఫ్రాన్సిస్కో సిరెల్లో ఈ టెక్నిక్ని అభివృద్ధి చేశారు. పోమోడోరో టెక్నిక్ ఎలా చేయాలి? ఈ టెక్నిక్ మనం చేయాలి. దీన్ని 25 నిమిషాలు పూర్తిగా చదవాలండి. 25 minutes యూ హ్యావ్ టు రీడ్ ద కాన్సెప్ట్. మొబైల్, సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ అన్నీ ఆఫ్ చేసుకోవాలి. 25 minutes ఒక కాన్సెప్ట్ తీసుకొని దాన్ని ఫోకస్డ్గా చదవాలి. ఫోకస్డ్ రీడింగ్ చేయాలి. దాన్ని ఒకే టాపిక్పై ఫోకస్ పెట్టాలి. అదే కాన్సెప్ట్ మీద 25 minutes వరకు మీరు కంటిన్యూస్గా వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్ మీరు చదవాలి దాన్ని. ఆ 25 minutes తర్వాత ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. ఆ 5 minutes బ్రేక్లో మీరు నీళ్ళు తాగొచ్చు, లేదా ఒక కళ్ళు మూసుకొని ఉండండి, లేదంటే ఒక 5 minutes నెమ్మదిగా నడవండి. ఇలా 5 నిమిషాల బ్రేక్ తీసుకోవాలి. ఇలా 4 పోమోడోర్స్ పూర్తయ్యాక 4 సార్లు చదవాలండి. ఒక 25 minutes ఒకసారి చదవండి, తర్వాత ఒక 5 minutes తర్వాత మళ్ళీ 25 minutes చదవండి, మళ్ళీ 5 minutes తర్వాత మళ్ళీ ఒక 25 minutes చదవండి. ఇలా ఈ విధంగా 4 సార్లు చదివిన తర్వాత ఒక 20 minutes బ్రేక్ తీసుకోండి. ఇది మెమరీకి చాలా సహాయపడుతుంది. చిన్న టైం కాబట్టి బ్రెయిన్ అలసిపోదు. ఒక 25 minutes వరకే చదువుతున్నారు మీరు, కావున మన బ్రెయిన్ అనేది అలసిపోదండి. ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువ టైంలో 25 minutes మాత్రమే కాబట్టి ఫోకస్ చాలా ఎక్కువగా ఉంటుంది. మన మెదడు అనేది అలసిపోవడానికి అవకాశాలు లేవు. చదివింది లాంగ్ టర్మ్ మెమరీలో నిలుస్తుంది. మీరు చదివినంతా కూడా లాంగ్ టర్మ్ మెమరీలో నిలుస్తుంది. రివిజన్ ప్లాన్ చేయడం సులభం. సో ఈ పద్ధతిని మీరు కనుక ఉపయోగించినట్లయితే డెఫినెట్గా
మీరు చదివిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు గుర్తుంచుకోగలుగుతారు. ఇక 4వది మైండ్ మ్యాపింగ్, విజువల్ స్టడీ మెథడ్. పెద్ద ఆన్సర్ను ఒక డయాగ్రామ్ రూపంలో మీరు చిత్రీకరించుకోవాలి. సపోజ్ మన ఇంగ్లీష్లో యానిమల్ ఫామ్ ఉంది. ఈ యానిమల్ ఫామ్ యొక్క క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక పేజ్లో రాసుకోవాలి. యానిమల్ ఫామ్ అని మిడిల్ ఆఫ్ ద పేపర్లో రాసుకొని దాని చుట్టూగా ఉన్న క్యారెక్టర్స్ నేమ్స్ అన్నీ కూడా రాసుకోవాలి. తర్వాత ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఈ విధంగా మనం మైండ్ మ్యాప్ చేసుకోవాలి. ఒక టాపిక్ను మధ్యలో రాసి దానికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ను బ్రాంచ్లుగా విభజించుకోండి. ఇది మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో అలాగే ఉంటుంది. అందుకే దీన్ని బ్రెయిన్ ఫ్రెండ్లీ స్టడీ మెథడ్ అంటారు. మైండ్ మ్యాపింగ్ అనేది మన కాన్సెప్ట్ అంతా కూడా మన మైండ్లో మ్యాప్ అయి ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే. సో ఎప్పటికీ కూడా ఈ పద్ధతిని మీరు పాటించినట్లయితే దేర్ ఇస్ నో ఛాన్స్ టు ఫర్గెట్ఫుల్నెస్. సో ఈ మైండ్ మ్యాప్ని ఎలా తయారు చేయాలంటే మనం ఇంతవరకు డిస్కస్ చేసుకున్నాం కదా. పేజ్ మధ్యలో మెయిన్ టాపిక్ రాయండి. ఉదాహరణకి మన యానిమల్ ఫామ్ ఉంది, దాన్ని మీరంతా డివైడ్ చేసుకోవాలి. ఎవరెవరు ఉన్నారు ఈ యానిమల్ ఫామ్లో, క్యారెక్టర్స్ ఏమి ఉన్నాయి, వారు ఎవరికి రిలేటివ్గా ఉన్నారు. ఈ విధంగా మనం ఒక మైండ్లో మనం మ్యాప్ గీసుకోవాలి. అట్లా చేసుకున్నప్పుడు ఎట్లయితుందంటే ఈ లాంగ్ టర్మ్ వరకు మనకి గుర్తుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. మెమరీకి ఈ మైండ్ మ్యాపింగ్ అనేది మన మెమరీకి ఎలా సహాయపడుతుందంటే మన మెదడుకి ఒక ఇమేజెస్ రూపంలో మనం క్రియేట్ చేసుకోవాలి. రెండవది కలర్స్, మూడవది సమ్ కీ పాయింట్స్ కూడా మనం గుర్తుంచుకోవాలంటే ఈ విధంగా రాసి పెట్టుకోవాలి. అందుకే మైండ్ మ్యాప్ వాడితే చదివింది ఎక్కువ కాలం గుర్తుంటుందండి. ఈ మైండ్ మ్యాపింగ్ వలన మనం చదువుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎక్కువ కాలం గుర్తుండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా టీచ్ అదర్స్, 5th టెక్నిక్ అండి. టీచ్ అదర్స్. ఫ్రెండ్కి టీచర్ అవ్వండి. మీరు చదువుకున్నదంతా కూడా ఇంకొకరితోటి పంచుకోండి. మీరు ఏం చదివారు, ఆ చదువుకున్నదంతా ఒక సినిమా రూపంలో, మీరు ఒక సినిమా చూసినట్లయితే స్టోరీని మీరు ఒక నట్షెల్లో చెప్పగలుగుతారు వేరే అభ్యర్థికి. సో ఈ విధంగా మీరు చదువుకున్న కాన్సెప్ట్స్ కూడా వేరే వాళ్ళతోటి షేర్ చేసుకోవాలి. ఆ విధంగా చేసినట్లయితే మీకు చాలా వరకు అవి గుర్తుండిపోతాయి. 6వదిగా స్మార్ట్ నోట్స్ అంటే స్పార్క్ నోట్స్. మనం చదువుతున్నప్పుడు ఒక మార్కర్స్ తీసుకోవాలి, ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ కానీ తీసుకొని మనం చదివేటప్పుడు దాన్ని హైలైట్ చేసుకుంటూ వెళ్ళాలి. హైలైటర్స్ అంటాం కదా మనం. ఆ హైలైటర్స్ తీసుకొని చదువుకున్న కాన్సెప్ట్స్లలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, మెయిన్ పాయింట్స్, కీవర్డ్స్ ఇవన్నీ కూడా మనం హైలైట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో హెడ్డింగ్స్, కీలక పదాలు, ఫార్ములాలు లాస్ట్ డే రివిజన్కు బెస్ట్ అన్నట్టు. సో ఎగ్జామ్ పోయే ముందర ఒక్కసారి ఇట్లా పేజెస్ తిప్పుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ 7th వన్ బ్లర్టింగ్ మెథడ్. చూసుకోకుండా రాయడం. మీరు చదివిన తర్వాత బుక్ క్లోజ్ చేసుకొని మీరు చదివిన కాన్సెప్ట్స్ని ఒక నోట్బుక్లో రాసుకునే విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ గుడ్ స్లీప్. మెమరీకి ఈ గుడ్ స్లీప్ అనేది ఒక పవర్ హౌస్ లాంటిది. సో స్లీప్ కూడా చాలా అవసరం అండి. చాలామంది అవర్స్ అండ్ అవర్స్, 10 hours 12 hours చదువుతారండి డేలో. అది ఎంతవరకు సమంజసం అనేది నాకు అర్థం కావట్లేదు. ఇన్ ఏ డే 6 to 7 hours చదవాలి చాలు. ఒక 6 గంటల నుండి 7 గంటలు చదివితే చాలు. సో 7 గంటల నుండి 8 గంటల నిద్ర కావాలి మనకి. నిద్రలో బ్రెయిన్ చదివింది సేవ్ చేస్తుంది. హెల్దీ ఫుడ్ ఫర్ బ్రెయిన్. మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవాలి. 10వది డిజిటల్ డిటాక్స్ వైల్ స్టడీయింగ్. చదివేటప్పుడు మొబైల్ని దూరంగా పెట్టండి. ఈ మల్టీమీడియా అంతా కూడా దూరంగా పెట్టాలి. మీ యొక్క జీవితం అనేది బుక్స్ తోటి ఫ్రెండ్ కావాలి. బుక్ తోటి మీరు ఎక్కువ సమయం బుక్స్ తోటి కేటాయించాలి. చదివింది ఎక్కువ రోజులు గుర్తుండాలంటే డైలీ రివిజన్ ప్లాన్ చేసుకోవాలి. చదివింది ఇవాళ చదివిన అనుకోండి, ఒక 2-3 days తర్వాత దాన్ని మళ్ళీ మీరు రివిజన్ చేసుకున్నట్లయితే చాలా వరకు గుర్తుండే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా మన అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే చదవండి. చదివిన తర్వాత రివిజన్ చేయండి. చదవడం అనేది అందరూ చదువుతారండి, కానీ
ఎవరైతే చదివింది గుర్తు చేసుకొని ఆ ఎగ్జామ్ రోజు కరెక్ట్ ఆన్సర్లు పెట్టేవారే జాబ్ని కైవసం చేసుకుంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. షేర్ దిస్ వీడియో అమాంగ్ యువర్ పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ షేర్ చేయండి. సో వన్స్ అగైన్ మీ కిరణ్ కుమార్ కాటా, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ అండ్ ఆల్.